మంచిర్యాల జిల్లా కాజీపేట మండలం దేవాపురాతాని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో యూనియన్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో 5 కార్మిక సంఘాలు పోటీలో ఉండగా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే పోలింగ్లో 257 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు తర్వాత మెజార్టీ సాధించిన అభ్యర్థి గెలుపును ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటిస్తారు. అభ్యర్థుల్లో టెన్షన్. కంపెనీ ఎన్నికల్లో 5 రిజిస్టర్ సంఘాలు పోటీలో ఉన్నప్పటికీ లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్మెంట్ అభ్యర్థిగా పుస్కూరి విక్రమ్ రావు ఎన్నికల గుర్తు పులి. ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ నుండి కొక్కిరాల సత్యపాలరావు ఎన్నికల గుర్తు తరాజు. వర్కర్స్ యూనియన్ కార్మిక సంఘంలో బరిలో ఉండగా ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉందని కార్మికుల మనోభావం మాత్రం బయటికి చెప్పడానికి సంకోచిస్తున్నారు. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన ఏసీపీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కవాతు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న 2 ప్రధాన సంఘాల అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో ప్రచారాలు, కార్మికుల మద్దతు కూడగట్టడాలు, క్యాంపులు, ఓట్లు రాల్చుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. ఒకరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ఈ రోజు జరిగే ఓటింగ్లో తమ విలువైన ఓటుతో ఎవరికి విజయం అందిస్తారో అనే టెన్షన్లో అభ్యర్థులు ఉన్నారు. भैया एक बार देखो भैया